కరీంనగర్ లో నువ్వు ఈడ చట్నీ సాంబార్ టేస్ట్ చేసినావు అంటే మెంటల్ అయిపోతావు. ఈడ సాయంత్రం పూట దొరికే సర్వపిండి కూడా కిరాకు ఉంటది. ఏ దీని అడ్రస్ అయినా కాదు, కట్రాంపూర్ హనుమాన్ టెంపుల్ ఎదురుగానే ఉంటది వెంకటరమణ టిఫిన్స్ అని. ఇక్కడ నేను చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నా. నాకు ఇక్కడ సాంబార్ అంటే పిచ్చి. గింతే చెప్తున్నా అంటే అర్థం చేసుకో టిఫిన్లు ఎంత మంచిగా ఉంటాయో. ఇక్కడ దోశలు కూడా మస్తు వెరైటీలు ఉన్నాయి, టేస్ట్ కూడా హైలైట్ ఉంటది. ఇక ఇడ్లీలని ఇడ్లీ అని పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దూది లెక్క ఉంటాయి. ఇక నన్ను టేస్ట్ మాత్రం అడగకూడదు, ఎందుకంటే టేస్ట్ మాత్రం కిరాకు ఉంటది. నేను ట్రై అయిన ఐటమ్ లేదంటే నమ్ము. ఇక మా బావ అయితే స్పెషల్ దోశ అయితే ట్రై చేసిండు, ఇది అయితే హైలైట్ టేస్ట్ ఉంటది. ఇక మా అన్న అయితే పూరి టేస్ట్ చేసిండు, పూరి టేస్ట్ కూడా ఆల్ ఇన్ వన్. ఇక మా మనోరాడు వచ్చేసి ఉతప్పని అయితే ట్రై చేసిండు, అది కూడా నార్మల్ ఉందట టేస్ట్. మావాడైతే పెసరట్టు దోశ ట్రై చేసిండు, హైలైట్ ఉందట. ఈడ నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, నాకు టేస్ట్ అంటే ఇష్టం కాబట్టి నేను వీడియో ఎత్తున్నా. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కానే కాదు. ఈ చట్నీ సాంబార్ అయితే నీ కరీంనగర్ మొత్తంలో ఏడ దొరకదు. అరే మామ నువ్వు గిదేం చూసినావా, మా సాయంత్రం పూట దొరికే సర్వపిండి తిను, నువ్వు పిచ్చెక్కిపోతుంది అంతే. ఇక్కడ గుంట పొంగనాలు కూడా ట్రై చేయమా, ఇవైతే హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి టేస్ట్. వచ్చా కరీంనగర్ లో నువ్వు ఈడ చట్నీ సాంబార్ టేస్ట్ చేసినావు అంటే మెంటల్ అయిపోతావు. ఈడ సాయంత్రం పూట దొరికే సర్వపిండి కూడా కిరాకు ఉంటది. ఏ దీని అడ్రస్ అయినా కాదు, కట్రాంపూర్ హనుమాన్ టెంపుల్ ఎదురుగానే ఉంటది వెంకటరమణ టిఫిన్స్ అని. ఇక్కడ నేను చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నా. నాకు ఇక్కడ సాంబార్ అంటే పిచ్చి. గింతే చెప్తున్నా అంటే అర్థం చేసుకో టిఫిన్లు ఎంత మంచిగా ఉంటాయో. ఇక్కడ దోశలు కూడా మస్తు వెరైటీలు ఉన్నాయి, టేస్ట్ కూడా హైలైట్ ఉంటది. ఇక ఇడ్లీలని ఇడ్లీ అని పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దూది లెక్క ఉంటాయి. ఇక నన్ను టేస్ట్ మాత్రం అడగకూడదు, ఎందుకంటే టేస్ట్ మాత్రం కిరాకు ఉంటది. నేను ట్రై అయిన ఐటమ్ లేదంటే నమ్ము. ఇక మా బావ అయితే స్పెషల్ దోశ అయితే ట్రై చేసిండు, ఇది అయితే హైలైట్ టేస్ట్ ఉంటది. ఇక మా అన్న అయితే పూరి టేస్ట్ చేసిండు, పూరి టేస్ట్ కూడా ఆల్ ఇన్ వన్. ఇక మా మనోరాడు వచ్చేసి ఉతప్పని అయితే ట్రై చేసిండు, అది కూడా నార్మల్ ఉందట టేస్ట్. మావాడైతే పెసరట్టు దోశ ట్రై చేసిండు, హైలైట్ ఉందట. ఈడ నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, నాకు టేస్ట్ అంటే ఇష్టం కాబట్టి నేను వీడియో ఎత్తున్నా. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కానే కాదు. ఈ చట్నీ సాంబార్ అయితే నీ కరీంనగర్ మొత్తంలో ఏడ దొరకదు. అరే మామ నువ్వు గిదేం చూసినావా, మా సాయంత్రం పూట దొరికే సర్వపిండి తిను, నువ్వు పిచ్చెక్కిపోతుంది అంతే. ఇక్కడ గుంట పొంగనాలు కూడా ట్రై చేయమా, ఇవైతే హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి టేస్ట్. వచ్చా